నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. ఫ్రీడమ్‌గా, ఫ్రీగా ఎలా గావాలో అలా బ్రతికే వర్మ గారి పైన కొంచెం ఏదో సీరియస్ అయినట్టు అనిపిస్తుందండి. యాహ్! రామోయిజం అని రకరకాలుగా ఆయనకు సంబంధించిన ఆయనకు దోచింది ఆయన అదేనండి. మాట్లాడటం గాని, ఆయన వ్యూస్ చెప్పుకుంటా ఉంటారు. హ్మ్. సో, ఇప్పుడు ఆయన వ్యూహం అప్పుడు ఒక పోస్ట్ ఏదైతే పెట్టారో హ్మ్. అది మార్ఫింగ్ అండి. ఆ హ్మ్. పోస్ట్. హ్మ్. మరి అది ఆయనకి సర్క్యులేట్ అయ్యి వచ్చిందో లేతే ఏంటని మొత్తానికి ఇప్పుడు అది పట్టుకుంటున్నారు. అట్లాంటివి కొన్ని అదే. వాటిపైన చర్యలు తీసుకునే విధంగా కొంచెం సీరియస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అంటే అంజి గారు, ఆ! జనాలందరికీ రామ్ గోపాల్ వర్మ మీద ఎప్పుడు ఏది మాట్లాడితే అది మాట్లాడతాడు. ఆయనకేమనిపిస్తే అది చేస్తాడు. ఇతనొక పిచ్చోడు. ఇతనొక ఏదో అతని లోకంలో అతనుంటాడని రకరకాల భావనలున్నాయి. హ్మ్. కానీ నేను రామ్ గోపాల్ వర్మని మొదటి నుంచి స్టడీ చేసినాడిగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, అతను ఏ మాట మాట్లాడినా, ఏ పని చేసినా దాని వెనకాల అతనిదికంటూ ఒక వ్యూహం లేకుండా చేస్తాడని నేను అనుకోవట్లేదు. మనకు మహాభారతంలో శకుని పాత్ర మనకు తెలుసు. శకుని అసల కౌరవుల మేలు కోరేవాడిలాగా, అసలు దుర్యోధనుడికి కుడి భుజంలాగా ఉండి, అసలు పాండవుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు ఎలా పెట్టాలో కూడా సలహాలు ఇతనే ఇచ్చి, ఆ యుద్ధానికి కారకుడయ్యి, చివరికి కౌరవులందరినీ ఎట్లా నాశనం చేశారో మనం చూసాం. మహాభారతం అది మనకు చెప్తోంది. హ్మ్. కానీ ఇదంతా చేసింది దుర్యోధనుడి మీద పగ తీర్చుకోవటానికే అనేటువంటిది కూడా భారతంలోనే చెప్తున్నారు. ఎందుకంటే అతని గతంలో ఏదో జరిగింది వీళ్ళ మూలాన హాని. సో వాళ్ళ పక్కన చేరి వాళ్ళ వినాశనానికి ప్రయత్నం చేసి దాన్ని పూర్తి చేసినటువంటి వాడు శకుని. వైఎస్ఆర్సీపీకి రామ్ గోపాల్ వర్మ సపోర్ట్ చేశాడు, సినిమాలు తీశాడంటే కూడా నేను భావిస్తుంది ఇప్పటికి కూడా ఖచ్చితంగా అతను వాళ్ళ పక్క నుండి వాళ్ళ నాశనాన్ని ఇతను కోరుకున్నాడని కానీ నాశనానికి కారకుడయ్యాడని నేను భావిస్తున్నాను గట్టిగా. అవునా? ఆ సినిమాలు. దాంట్లో అనుమానమే లేదు మీకు. ఓకే. వాళ్ళకి ఫేవర్‌గానే అయి వచ్చింది. 2 రోజులు కూడా ఆడని సినిమాలని ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. మీరు ఎప్పుడన్నా ఇంటర్వ్యూ చేస్తే మీకు బాగా క్లోజ్ కాబట్టి చెప్తున్నాను. లేదు లేదు. ఆ! మీరు ఆఫ్ ద రికార్డ్ కెమెరాలు ఆఫ్ చేసి చూడండి. ఆ! బాగా ఆయన కొంచెం ఒకటో రెండో వేసుకున్న తర్వాత నిజంగా మీరు వైసీపీకి మేలు చేయడానికి తీశారా ఈ సినిమాలు, లేకపోతే వాళ్ళని నాశనం చేయడానికి తీశారా అని అడగండి రామ్ గోపాల్ వర్మ గారిని. ఓకే. మీతో క్లోజ్గా ఉంటాడు కాబట్టి ఆ! చెప్తాడో లేదో అడగ చూడండి. మరి క్యారెక్టర్స్ అన్నీ నెగెటివ్ గానే ఉంటాయిగా? చంద్రబాబు ప్రజల్ని నాయుడు గారు. నెగిటివ్ చేయాలంటే అదే కదండి. ఓకే. ప్రజల్లో పార్టీని నెగిటివ్ చేయాలి అంటే ఆ! రామ్ గోపాల్ వర్మ ఏముంది, నిమిత్త మాత్రుడు. వాళ్ళు అడిగాడు, ఒక సినిమా తీశారు, ఓకే. ఓకే. అంతే కదా. అదేలెండి. ఆ! అతని టాలెంట్ ఏంటంటే మనుషులను చక్కగా పట్టుకొస్తాడు. అదొక టాలెంట్ భారతదేశంలో ఎవరికి లేనిది. అచ్చుగుద్దినట్టు అలాగే ఉండేవాళ్ళని పట్టుకొస్తాడు. పట్టుకొచ్చాడు, తీశాడు. అతనికి తెలుసు అది 2 రోజులు కూడా ఆడని సినిమా అని చెప్పి. ఓకే. వాళ్ళ కార్యకర్తలన్నా చూసారో చెప్పండి ఆ సినిమా. హ్మ్. ఇప్పుడు 40% ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చూడలే. గారికి చూడలే. ఈ 40% గనక సినిమా చూసుంటే 100 కోట్లు రావాలి ఈజీగా. అవును. కదా. అవును. మరి ఏమైపోయింది? రివర్స్‌లో వీళ్ళే టికెట్లు ఇచ్చినట్టున్నాయి. అయినప్పటికి రాలేదనుకుంటా. అది చేశారు. తర్వాత వాళ్ళది ఇదేదో చూసారు, ఫైబర్ నెట్. ఆ! ఆ! దాంట్లో వేసుకోవాల్సి వచ్చింది రెండోది. రైట్. ఆ! వ్యూహం శపథం అని కదా ఆయన 2 తీసింది. అవును. అవును. రెండోది థియేటర్‌లో రిలీజ్ చేస్తే 10 మంది కూడా రావట్లేదని చెప్పేసని దాన్ని తీసుకెళ్ళి అప్పుడు వాళ్ళదే దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఫైబర్ నెట్‌లో వేశారు. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా నచ్చట్లే. నచ్చట్లేదు. ఆ! తర్వాత హ్మ్. యాత్ర 2 అని ఒక వేరే ఆయన తీశాడు. ఆ! 1, 2 రెండున్నాయి. 1 బాగా ఆడింది. ఆ! ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని, అతని మనుషులకు దగ్గరైనటువంటి విధానాన్ని దాంట్లో చక్కగా చూపించారు. అది ప్రజలకు బాగా పట్టింది, హిట్ అయింది. హ్మ్. సో యాత్ర 2లో మనాడిని జగన్మోహన్ రెడ్డి గారిని హీరోని పెట్టి ఎలివేషన్లు ఇచ్చి తీయటంతో ఏంటంటే ఒకరోజు కూడా ఆడలేదు. ఓకే. ఆ! సో నేను అనేది ఏంటంటే ప్రజల్ని మీరు అమాయకులు అనుకోవటం అనేది తప్పు. ఓకే. ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, దీన్ని తిరస్కరిస్తారు అనేటువంటిది, యాక్సెప్ట్ చేయరు అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. అంటే లేని ఎలివేషన్‌లు ఎన్నిచ్చినా జరగదు. జరగదు. పైగా హ్మ్. మీరు అంతకుముందు మన పరిటాల రవి గారి మీద ఒక సినిమా తీశారు, రక్త చరిత్ర. రక్త చరిత్ర. ఆ! రక్త చరిత్రలో అవతల వాళ్ళని హైలైట్ చేస్తారు అనుకుంటే చివరికి పరిటాల రవిని హైలైట్ చేసి చూపించాడు దాంట్లో. తర్వాత రంగాను, తర్వాత రాజశేఖర రెడ్డిగా దేవినేని రాజశేఖర్ మీద ఒక సినిమా తీశాడు. దాంట్లో రంగా గారిని హైలైట్ చేస్తారంటే దాంట్లో దేవినేని రాజశేఖర్ని హైలైట్ చేశాడు. అతను ఏం చేస్తాడు, ఏం తీస్తాడని ఎవరికి అర్థం కాదు వీళ్ళకి. హ్మ్. 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 అండర్ కరెంట్గా అది ఎంత వాళ్ళని డ్యామేజ్ చేస్తుందనేది జరిగిన తర్వాత కానీ తెలియదు. ఓకే. హ్మ్. నా దృష్టిలో అయితే ఓకే. రామ్ గోపాల్ వర్మ మీద ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటాను నేను. హ్మ్. అతని మానాన్ని అతను వదిలేయటమే. అంతే.
అతనికి ఆ క్షణాన ఆ పెగ్గేసినప్పుడో లేకపోతే ఆ మత్తులోనో ఆయనకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు, ఏదనిపిస్తే అది ట్వీట్ చేస్తాడు, ఏదనిపిస్తే అది తీస్తాడు. ఓకే. కాబట్టి అలాంటి వ్యక్తిని మళ్ళీ చర్యలు తీసుకొని లేకపోతే ఇంకోటి చేసో అతనికి లేనిపోని హైప్ ఇచ్చి మళ్ళీ దాని నుంచి ఇంకొక ఆయన ఇంకో 2 సినిమాలు తీసే బదులు అదేలే. నిజంగా ఇంటెన్షనల్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు శిక్షించండి. వాళ్ళని ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొన్ని ట్వీట్లు చెప్తున్నారండి ఆయన పెట్టిన వాటిలో. అంటే వాటిల్లో కూడా ఏంటంటే పేమెంట్ ఇచ్చారు కదండి. రామ్ గోపాల్ వర్మ గారు బాంబే నుంచి అక్కడ ఫ్లాప్స్ అన్ని వచ్చిన తర్వాత అప్పట్లో ఏం చెప్పాడు, నేను అసలు ఇంకా తెలుగు సినిమాలనే నేను బాంబేకి అంకితం అయిపోయాను అన్నాడు. అక్కడ బాగా సర్కార్ గిర్కార్ కొన్ని హిట్లు అయిన తర్వాత అక్కడ నుంచి పిచ్చి సినిమాలు తీయటం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ధర్మేశారు. మళ్ళీ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. ఇక్కడ నుంచి రకరకాల నాగార్జున గారితో ఒక సినిమా తీశాడు బ్రహ్మాండంగా, అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే అలాంటి సందర్భంలో ఆయనకి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాల్సి వచ్చింది. సో గతంలో నుంచి కూడా చూస్తే రామారావు గారి మీద సినిమాలు తీశారు, చంద్రబాబు నాయుడు గారి మీద సినిమా తీశారు, లక్ష్మీ ఎన్టీఆర్ అని తీసి ఈయనతోటి దించారు. ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనేది అసెస్ చేసుకోవడంలో వైసీపీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఓకే. లక్ష్మీ ఎన్టీఆర్ తీశారండి. అది తీగానే లక్ష్మీపార్వతి గారు అసలు చాలా శుద్ధమైనటువంటి వ్యక్తి, అసలు ఏ రకమైనటువంటి కల్మషం లేని వ్యక్తి, ఆవిడ రామారావు గారికి సేవ చేసుకోవడానికి మాత్రమే వచ్చిందని ఎవరన్నా భావిస్తారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎవరన్నా? 90% మంది ఆవిడ పేరు చెప్తేనే అసహించుకుంటారు. అలాంటి ఆవిడని మీరు ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా తీస్తానని మొదలు పెడితే ఏమవుతుంది? ప్రజలు చీకొట్టారు. ఆ తర్వాత నేను ఆ రోజున కూడా అన్నాను, ఏది వీళ్ళు కోర్టుకు వెళ్ళి లోకేష్ గారు ఆ రిలీజ్ కాకుండా దాని వ్యూహాన్ని వాటిని అసలు వాటిని వదిలేయండి, 2 రోజులు ఆడే సినిమాలే, వాటిని పట్టించుకోరు ఎవరు అంటే లేనిపోని హైప్ కొంత ఇచ్చారు. అంత హైప్ ఇస్తే కూడా ఒకటి ఎన్ని రోజులు ఆడిందో మనం చూసాం. అందుకని ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి ఇవాళ కూడా నేను చెప్తున్నాను అంజీ గారు అత్యంత మేధావి. ఇప్పుడు ఎందుకు మీ ఇంటర్వ్యూనే ఉదాహరణ. మీతో మాట్లాడేటప్పుడు ఆయన సబ్జెక్ట్ మీద ఎంత డెప్త్గా మాట్లాడతారు. మిగతా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి ఆ అమ్మాయి గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఈ అమ్మాయి వాళ్ళని చిరాకు వచ్చింది ఆయనకి. అవును, ఆ చిరాకులో నుంచి పిచ్చి పిచ్చి ఆన్సర్లని చెప్తాడు. అంటే నా స్థాయి కాదరా మీరు వచ్చి నన్ను ఏం ఇంటర్వ్యూ చేస్తున్నారు అనేటువంటి భావన అతనిది. స్థాయి ఉన్నోళ్ళు వెళ్ళి ఆయన కనుక టచ్ చేయగలిగితే అతనిలో నుంచి మేధావి బయటకు వస్తాడు. సో అన్ఫార్చునేట్లీ అలాంటి మేధావిని ఉపయోగించుకోలేకపోవటం అనేటువంటిది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దురదృష్టం. అట్లాగే నాకేం సమాజంలో ఉంటూ, ఎందుకంటే సమాజంలో లేకుండా మనం అడవిలోనో ఎడారిలోనో మనం ఒక్కడమే బతుకుతున్నప్పుడు నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను, నాకేం తోస్తే అది నేను చేస్తాను, నేనేం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడతానంటే ఒక్కడే ఉన్నప్పుడు ఈ రూల్స్ ఏం అప్లై కావు. కానీ సమాజం అనేది మనం ఏర్పరచుకొని దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫామ్ చేసుకున్నప్పుడు వీటికి వ్యతిరేకంగా నేను ఉంటానన్నప్పుడు ఏంటంటే పిచ్చాడనే ముద్రే పడుతుంది. అదే జరిగింది రామ్ గోపాల్ గారి వ్యవహారంలో. కాబట్టి ఇప్పటికి కూడా ఒకప్పుడు శివ, ఒకప్పుడు ఆయన చూసిన సినిమాలు చూసినటువంటి వ్యక్తులుగా మళ్ళీ ఆ వెనకటి రామ్ గోపాల్ వర్మ గారు బయటికి రావాలని మనం కోరుకోవాలి. మంచి మంచి సినిమాలు తీసే కెపాసిటీ ఇప్పుడు కూడా ఉంది ఆయనకని నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే. కానీ అలాంటి సబ్జెక్ట్ కోసం ఏ నిర్మాత అతన్ని అప్రోచ్ అవ్వట్లేదు, అతను కూడా వైపు ఆలోచించట్లేదు. కాబట్టి అతను ఒక నవ్వులు పాలవుతూ ఒక ఎంటర్టైన్మెంట్ పీస్గా మిగిలిపోతున్నాడు. అది నాలాంటి వాళ్ళకి కూడా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఆయనకి గడవడానికి కావాలి కదా. అదే రైట్. సో అది అలాగే అతను సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాడు. కానీ నేను వీళ్ళకి కూడా ఇచ్చేటువంటి సలహా ఎవరన్నా నా మాట వింటే కూటమి ప్రభుత్వం మిగతా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకున్నా రామ్ గోపాల్ వర్మని దీంట్లో నుంచి డిలీట్ చేస్తే బెటర్ అనేటువంటిది నా పర్సనల్ అభిప్రాయం.